ఆధిక్యతని ఇచ్చి ఆయన ఒక గొప్ప కృపని మనకు అనుగ్రహించి ఆయనలో మనల్ని నిలబెట్టి ఆయన కృప సహాయత సంతోషం మనకిచ్చి దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు 2:9 రాజులైన యాజకులుగా మనని అభిషేకించినంట, ఆయన సేవకులుగా అభిషేకించిన, ఆయన శిష్యులుగా అభిషేకించిన, ఆయన బిడ్డలుగా అభిషేకించినంట. అయితే ఇర్మియా ప్రవక్త ఏమంటారు చూద్దాం. ఇర్మియా గ్రంథం 46:27 చూద్దాం. అలెలుయా. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇజ్రాయేలు జడియకుము, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. అలెలుయా. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చునో అతడు నెమ్మలించి నెమ్మది నొందును. దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది నొందును, నెమ్మదినిచ్చేది దేవాది దేవుడే. ఇజ్రాయేళ్లను పిడిచి జడియొద్దు. యాకోబులో ఏముంది? వంకర్తనం లేదు, ఏ మంత్రం లేదు, ఏ శకునము లేదు, యాకోబులో ఎటువంటి దోషం లేదు అని బిలాము ప్రవక్త ప్రవచించింది కదా. ఇక్కడ యాకోబుని పిలిచి దేవుడు అంటుంది, యాకోబు భయపడకము, ఇజ్రాయెల్లో జడియకము. యాకోబులో నుంచి ఇజ్రాయెల్లోకి మారిన తర్వాత కూడా జడిస్తాము, భయపడతాము. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా, మార్మన్స్ పొందిన తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా ఆయన ఏమంటుండు? దూరంలో ఉన్న వారిని నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయం లేకుండా, ఏ భయము బెదురు లేకుండా. ఎందుకు? భయపెట్టడానికి అపవాది భూమి మీద ఉందంట. మనం కూడా భూమి మీదనే ఉన్నాం. మనము అపవాదిని కలిసి ఉండడానికి దేవుడు అలౌడ్ ఇచ్చినా కూడా అపవాదికి చెప్పిండు, నా పిల్లల్ని ముట్టొద్దు, నా పిల్లలు ఒక రేంజ్లో ఉంటారు, నా పిల్లల్ని తాకడానికి నీకు అధికారం లేదు, నా పిల్లలు నా దగ్గరే ఉంటారు, నా పిల్లలు నా వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, నా కోసం ఏమైనా చేస్తారు, నా పిల్లలను ముట్టొద్దని ఎవ్వరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నెమ్మది పొందును. దేవునికి స్తోత్రం. నిమ్మలించి నెమ్మదిగా ఉంటాడట. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశముల ప్రజలను సమూల నాశనం చేసేదను. అయితే నిన్ను సమూల నాశనం చెయ్యను, నిన్ను శిక్షించక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. దేవునికి స్తోత్రం. యెహోవా శిక్షా దండముని మనము రిసీవ్ చేసుకోవాలి, గర్దింపును తీసుకోవాలి. దేవుని మాటలు మన జీవితాలకి పుటమి వేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అయ్యో నాకెందుకు శ్రమ అంటే, నువ్వు ఆయనను నమ్ముకున్నావు కాబట్టి, ఆయన నిన్ను నమ్మిండు కాబట్టి, నీలో ఆయన పనిచేస్తుంది కాబట్టి, నీవు ఆయన పనికి సాధనం అవ్వాలి కాబట్టి ఆయన నీకు శ్రమను అలౌట్ చేస్తుండు. శ్రమ దానంతలో అదే రావట్లేదు, ఆయన నీకు శ్రమను అలౌట్ చేస్తుండు కాబట్టి వస్తుంది. దాంట్లో నుంచి నిన్ను దేవుడు ఎన్నుకొని నిలబెట్టి ఆయన సేవకుడుగా, ఆయన ఒక ఇజ్రాయేల్గా, ఆయన ఒక యాకోబులో నుంచి ఇజ్రాయేల్ని తయారు చేయడానికి ప్రతి శ్రమలో నుంచి ఆయన న్యాయమైన తీర్పు నీ కొరకు నా కొరకు తీర్చి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసునికి స్తోత్రాలు. గొప్పది అద్భుతాశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, బిడ్డల్ని దీవించి ఆశించు కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.